నిన్నటి రోజున బాలశంకరుడు తన తండ్రిలాగే కొల్లాయి కట్టుకుని నుసటన విభూది రేఖలు ధరించి పూజ గదిలోకి పూలు పాలు తీసుకొని వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చొని ఓం నమ శివాయ శివాయ నమో అంటూ పూజ చేసి పాలు నైవేద్యం పెట్టి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చున్నాడని చెప్పుకున్నాము. అయితే కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తాడు. పాల చెంబులోని పాలు తరగలేదు. అదేమిటి పాలు తరగలేదు? పార్వతీ పరమేశ్వరులు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. పార్వతీ పరమేశ్వరులు వచ్చి తీసుకుంటారనో లేకపోతే దేవీమాత అయినా వచ్చి తీసుకుంటుందనో అనుకుంటుంటాడు బాలశంకరుడు. కానీ పాల చెంబులో పాలు తరగకపోయేటప్పటికి అమ్మా జగన్మాత, మీరైనా వచ్చి పాలు స్వీకరించండి తల్లి, మీరు తాగిన తర్వాతే కదా నేను తాగాలి, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, మీరు రాకపోతే నా ఆకలి తీరేదెట్లా, రా తల్లి, మీరు వచ్చి పాల చెంబులో పాలు స్వీకరించు తల్లి అని ఎంతో ఆర్తిగా పిలుస్తాడు. బాగా ఆకలిగా ఉంది, ఆ దేవి మాత రాలేదు. చాలా ఆర్తితో పిలిచినా ఆ తల్లి రాలేదు. ఇక మీరు గనక రాకపోతే తల్లి, నేను ఈ పీఠానికి వేసుకొని నా తల కొట్టుకుంటాను అని చెప్పి తల బాదుకోవటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే పీఠానికి వేసుకొని తల కొట్టుకోవటం మొదలు పెడతాడో అక్కడ జగన్మాత పీఠం కదులుతుంది. రేపు తెలుసుకుందాం మిగతా విషయం.